దీపము యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. సువార్త దీపము యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క సత్య సువార్త ప్రకటించుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశమును బట్టి దేవుడికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అలాగే ఈ యొక్క సువార్త దీపం యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేను వందనం తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క సమయంలో దేవునికి వాక్యంలోనికి మనం ప్రవేశిద్దామా? అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సువార్త దీపము అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అనేకులకు చేరే విధంగా ఈ యొక్క వాక్యము షేర్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ యొక్క సమయంలో దేవునికి వాక్యంలోకి మనం ప్రవేశిద్దాం. ఆదికాండంలో దేవుడు ఆదాముతో ఒక గొప్ప నిబంధన చేశాడు. అందుకే ఆ నిబంధన గురించి భక్తుడు హోషేయ గారు ఒక మాట చక్కగా సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడో హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనంలో అంటూ ఉన్నాడు. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి ఉన్నారు అంటూ ఉన్నారు. ఆదాము నిబంధన మీరినట్లు అంటూ ఉన్నాడు. ఆదాము గారు ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవా ఆదాముతో ఎటువంటి నిబంధనలు చేశాడు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ యొక్క నిబంధనలో దేవుడు ప్రత్యేకంగా 7 విషయాలను పొందుపరచడం జరిగింది. ఆ యొక్క 7 విషయాలు ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా దేవుడు ఏం చెప్పాడంటే ఆదాము గారితో భూమిని నిండించుట అనే విషయాన్ని ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్టయితే అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉన్నవి. ఏమిటని ఒకసారి ఆలోచన చేసినట్టయితే దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిని మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే ఇక్కడ ఆదాము గారితో మీరు భూమిని నిండించమంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క నిండించే విధానంలో దేవుడు ఆ యొక్క ఆదాము గారికి ఇచ్చినటువంటి గొప్ప ఆ యొక్క తోడు ఎవరంటే ఆ యొక్క అవ్వమ్మ గారు. ఆ అవ్వమ్మ గారితో మీరు ఇక్కడ ఈ యొక్క భూమిని మీరు నిందించాలి అని వాటిని ఆశీర్వదిస్తున్నట్టుగా చెబుతూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? రెండవదిగా చూసినట్టయితే ఇక్కడ మీరు భూమిని నిందించడమే ఒకటే కాకుండా భూమిని లోపరుచుకునుట. మొట్టమొదటిగా భూమిని నిందించుట, రెండవది భూమిని లోపరుచుకునుట. భూమిని లోపరుచుకునుట అంటే ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ భూమిలో ఏముంది అని మనం ఆలోచన చేసినట్టయితే భూమిలో అనేకమైనటువంటి ఖనిజాలు కానీ బంగారము కానీ వెండి కానీ సమస్తమైనటువంటిది దేవుడు ఆ యొక్క భూమిలో ఉంచాడు. అందుకే మీరు యొక్క భూమిని మీరు లోపరుచుకోనండి అంటూ ఉన్నాడు. అలాగే మూడవదిగా చూసినట్టయితే దేవుడు ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. అసలు మీరు ఈ యొక్క ఏలేమంటున్నాడు. ఏదైనా తోటను కానీ లేకపోతే ఈ యొక్క భూమిని కానీ ఏలేవారిగా ఉంటారు అనే రీతిగా ఆ యొక్క జంటను దేవుడు ఆశీర్వదించి దీవించినట్టుగా చూస్తూ ఉన్నాము. కాబట్టి మీరు ఏలుతారు అనగా ఏలేవాడు రాజు. కాబట్టి మీరు యొక్క భూప్రపంచములకు రాజుగా ఉంటారు. రాజు చేశాడు దేవుడు. కాబట్టి ఈ యొక్క మూడవ పాయింట్గా మనం ఆలోచన చేసినట్టయితే ఇక్కడ ఆ యొక్క ఆదాము గారితో చెప్తున్న మాట మీరు ఏలమంటున్నాడు. కాబట్టి మనం మొట్టమొదటి భూమిని నిండించుట, రెండవది భూమిని లోపరుచుకునుట, అంతేకాకుండా మీరు ఏలండి అంటున్నాడు. తద్వారా ఆదికాండం 1వ అధ్యాయం 25 అక్కడ కింద వచ్చినట్టు 29వ వచనం అంటున్నాడు. ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అది మీకు ఆహారమగును అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆదాము గారిని అవ్వమ్మ గారిని చేసిన తర్వాత వారికి ఆహారంగా ఏమి ఇస్తున్నాడు అక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ భూమి మీద ఉన్న విత్తనములు ప్రతి చెట్టును,
విత్తనములు ఇచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చున్నాను, అవి మీకు ఆహారమునగును. అనగా శాకాహారము, మాంసాహారం కాకుండా శాకాహారముగా నరులకు మొట్టమొదటిగా దేవుడు భుజించటానికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును, అలాగే ఫలాలు ఇచ్చు ప్రతి ఒక్క చెట్టును కూడా మీరు భుజిస్తారు అని దేవుడు వారిని ఈ రకంగా దేవుడు వారిని ఆశీర్వదించడం చూస్తున్నాము. ఇంకొకటి ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం చూసినట్టయితే ఇక్కడ, మరియు దేవుడు అని యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు అంటున్నాడు. కాబట్టి అక్కడ అలా మొత్తం ఆ యొక్క ఏదైనా తోటకు రాజుగా చేసిన తర్వాత ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క ఏదైనా తోటను మీరు సేద్యపరచండి, ఫలాలు ఆ యొక్క ఫలాలు కానీ ఆ యొక్క చెట్లు కానీ మీరు పండించే వాటిని మీరు తిని భోజించి మీరు అభివృద్ధి పొందండి అని దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నట్టుగా చూస్తున్నాము. ఇంకొకటి 6వది చూసినట్టయితే ఏదైనా తోటను కాయుట. 6వదిగా చూసినట్టయితే ఏదైనా తోటను కాయుట. ఇవన్నిటి కూడా ఈ యొక్క 6 విషయాలు దేవుడు ఎంతో గొప్పగా వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఈ యొక్క 6 విషయాలు కూడా దీవెనకు ఆశీర్వాదములకు కారణమైతే, 7వదిగా దేవుడు ఒక గొప్ప మానవునికి ఒక పరీక్షలాగా పెట్టాడు. అదే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. కాబట్టి ఈ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును ఎందుకు పెట్టి దానిని దేవుడు నిషేధించడం జరిగింది. మీరు ఈ యొక్క చెట్టులో ఉన్న ప్రతి ఈ యొక్క ఫలమును మీరు తినకూడదు, తిని దినమున మీరు నిత్యంగా చస్తారని మరి ఆదికాండము 2వ అధ్యాయం 16 నుండి 18వ వచనం చూసినట్టయితే అక్కడ చెబుతున్నాడు. మరియు దేవుడని యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. ఇక్కడ 7వ మాటగా ఏం చెప్తున్నాడు? తండ్రి దేవుడు మరణ శాస్త్రాన్ని రాస్తూ ఉన్నాడు. అక్కడ మానవునికి మరణ శాస్త్రం రాస్తున్నాడు. 6 విషయాల్లో దేవుడు మానవునికి దీవెనగా ఆశీర్వాదంగా ఇచ్చాడు. 7వదిగా చూసినట్టయితే ఇది కూడా ఆశీర్వాదమే, కానీ తప్పిపోయినడలా, నా మాట వెనకపోయినడలా, లేకపోతే నేను చెప్పిన ఆజ్ఞను మీరినడలా మీరు చచ్చిపోతారు అని దేవుడు వారికి ఆజ్ఞాపించినట్టుగా మనం గ్రంథం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రప్రదంగా మనం చూసినట్టయితే ఈ యొక్క ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము అవ్వగారి యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేసినట్టయితే ఇది ఈ రకంగా ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏమిటంటే, మొదటి పదము భూమిని నిండించుట. దీన్ని ఒకసారి కొద్దిగా ఆలోచన చేసినట్టయితే ఇక్కడ చెబుతూ ఉన్నాడు దేవుడు. మరి ఆ యొక్క ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆదాము అవ్వం గారు ఎలాగున్నారంటే సిగ్గుఎరగక ఉన్నారు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం తినకముందు వారి యొక్క స్థితి ఏంటంటే, వారి యొక్క స్థితి మహిమా శరీరంతో ఉన్నది. కాబట్టి ఆ యొక్క శరీరంతో ఉన్నప్పుడు వారు భూమిని నిండింపగలరా అంటే, యేసుక్రీస్తు వారు ఒక గొప్ప మాట మాట్లాడారు. ఆయన స్వార్థ పరిచర్యలో ఒకసారి అబ్రహాం గారి నుంచి మాట్లాడుతూ, అబ్రహాం గారు అవసరమైతే దేవుడు అబ్రహాం గారికి రాళ్ల ద్వారా కూడా పిల్లలు పుట్టింపగలడు అని దేవుడు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ఆశీర్వాదములు ఆత్మ సంబంధమైనవి, వారి యొక్క స్థితి కూడా ఆత్మ సంబంధమైనదే. ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారి యొక్క స్థితి ఎలాగుందంటే ఆత్మ సంబంధమైన రీతిగానే ఉన్నది. కానీ వారి యొక్క శరీరం అనేది భూమి నుండి, అంటే ఆ యొక్క రూపం అనేది భూమి నుండి, మట్టి నుండి తీయబడింది. కాబట్టి దానికి ఎలా ఉందంటే సహజంగానే దానికి ఏముందంటే మరణతత్వం అనేది ఉంది సహజంగానే. కానీ దేవుడు ఎప్పుడైతే మానవుల్లో ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి తన ఊపిరిని ఊదాడో, వారు ఆత్మ సంబంధమైన రీతిగా ఉంటూ మహిమ శరీరంతోనూ అతి మహిమ కల వ్యక్తులుగా ఉండి వారు సంచారం చేస్తూ ఉన్నటువంటి దినములు అవి. కాబట్టి ఆ సమయంలో దేవుడు వారిని ఆశీర్వదించాడు. కాబట్టి
వారు ఎలాగ భూమిని నిందించగలరంటే సాధ్యమేనా అంటే సాధ్యమే. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఫలముల గురించి మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఆత్మ సంబంధమైన ఫలాలతో ఒకవేళ దేవుడు ఆ ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ యొక్క దంపతుల ద్వారా మరి భూమిని నిందించగలిగితే ఎంతో బాగుండేదేమో. కానీ దేవుడు చెప్పినటువంటి యొక్క ఆజ్ఞను మీరటం వలన ఈ రోజున మనం పాపంలో కొట్టుమిట్టాడుతూ దేవునికి దూరమై ఉంటున్న మధ్య గ్రంథము తెలియజేస్తున్నది. తర్వాత ఇంకేం చెప్తున్నదంటే ఇక్కడ నువ్వు నిరభ్యంతరంగా ఈ తోటలో ప్రతి ఒక్క చెట్లో ఉన్న ఫలాలను లేకపోతే యొక్క పండును కానీ తినవచ్చు. కానీ ఈ పండు ఎప్పుడైతే 7వదిగా చెప్తున్నట్టు ఇక మాటలో ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ పండు దినమున చచ్చదవు నిరభ్యంతరంగా, దాంట్లో ఎటువంటి సందేహం లేదని గ్రంథం ద్వారా దేవుడు పలుకుతున్నట్టుగా చెప్తున్నాము. ఆ యొక్క దేవుడు వారితో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ప్రేమ దేవుడు ఈ రకంగా దేవుడు ఆదాముతో చేసేటువంటి గొప్ప నిబంధన ఇది. యొక్క నిబంధనను మరి మోషే గారు పలుకుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఆదాము నిబంధనను మీరినట్లు అంటున్నాడు. కాబట్టి యొక్క నిబంధనను మీరాడు. కాబట్టి ఆ యొక్క నిబంధనను మీరే విధంగా ఎలా మీరాడో మరి రాబోయే పాఠంలో మనం తెలుసుకుంటాము. కాబట్టి ప్రేమనది బిడ్డలారా, దేవుడు చేసినటువంటి నిబంధన అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు క్రైస్తవులు ఉన్నట్టు మనము కూడా నిబంధన కిందే ఉంటున్నాము. ఎందుకంటే ఆ నిబంధన అనేది ఎలా ఉంటుందంటే ఇరువురు వ్యక్తుల మధ్య లేకపోతే మరి అనేకమైన వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఒక ఒడంబడిక, దీనిని నిబంధన అంటారు, లేకపోతే చట్టము అని కూడా అంటారు. కాబట్టి ఆ చట్టాన్ని అక్కడ నిబంధనను ఆదాము గారు అక్కడ మీరారు అని గ్రంథము స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రేమను దేబట్టారు ఆ యొక్క చట్టాన్ని యొక్క నిబంధనను మనము ఈ నిబంధన ద్వారా ఆదాము గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాలు ఈ యొక్క 7 విషయాలు. కాబట్టి ఈ యొక్క 7 విషయాల్లో ఉన్నటువంటి విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇదిగో మొదటిది భూమిని నిందించుట, రెండవది భూమిని లోపరుచుకునుట, మూడవది ఏలుట, నాలుగవది శాకాహారము భుజించుట, ఐదవది భూమిని సిద్ధపరచుట, ఆరవది ఏదైనా తోటను మరి ఆ యొక్క కాయుట, ఏడవదిగా మంచి చెడ్డ వృక్ష ఫలం నిషేధించిన దేవుడు దానిని మీరు తినకుండా చూసుకొనుడి అని ఆజ్ఞాపించుట. ఇవి ఆదాముతో చేసినటువంటి నిబంధన. కాబట్టి ప్రేమని దిమ్మట్లు ఇవన్నీ కూడా ఎంతగా మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు ఉంటాయి అక్కడ. ఇవన్నీ కూడా మరి ఆత్మ సంబంధమైనటువంటి రీతిగానే ఉన్నవి. వ్యక్తులు కూడా ఆత్మ సంబంధమైన రీతిగానే ఉన్నారు. ఆశీర్వాదములు దీవెనలు కూడా ఆత్మ సంబంధమైన రీతిగానే ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా దేవుడు ఆ యొక్క జంటను ఆదిమ దంపతులైనటువంటి ఆదాము హవ్వ గారిని దీవించినట్టుగా చూస్తున్నాము. కాబట్టి అటు రీతిలో దేవుడు వారిని చక్కగా ఆ ఏదైనా తోటను వారికి ఒక శాశ్వతంగా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ప్రేమను దేమట్లారా ఈ యొక్క నిబంధనను ఆదాము గారు మీరినట్టుగా చూస్తున్నాము. కాబట్టి ఆ యొక్క ఏ రకంగా మీరాడు రాబోయే పాఠాలు మనం తెలుసుకుంటాము. కాబట్టి ప్రేమను దేమట్లారా ఈ యొక్క విషయాలను చక్కగా మీరు దేవుని యొక్క వాక్యాలను పరిశ్రమ చేసుకుంటూ సత్యం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ యొక్క సమయంలో యొక్క చక్కని మాటలు ఉన్నటువంటి లేకపోతే చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హృదయంలో దేవుడి యొక్క వాక్యమును ఫలింపజేయాలని కోరుకుంటున్నాను. ఇటువంటి ఆశీర్వాదాలు దీవెనలు ప్రతి కుటుంబంలో కూడా కావాలి, అవసరమై ఉన్నవి. కాబట్టి అటువంటి ఆశీర్వాదాలు దీవెనలు మీ యొక్క కుటుంబాల్లో కూడా మరి పొందుకోవాలని కోరుకుంటూ దేవుడి యొక్క మాటలు మీ హృదయంలో ఫలింపజేయను గాక. ఆమేన్. మీ అందరికి కూడా వందనాలు.